హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ బడ్జెట్ 2024-2025. ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, విద్య మరియు ఉన్నత విద్యకి సంబంధించిన కొన్ని అంశాలు అనేది డిస్కస్ చేద్దాం. ఇందులో ప్రధానమైన ముఖ్యమైన పథకం అనేది ఒకటి ఉంటుంది, తల్లికి వందనం పథకం. గత ప్రభుత్వంలో ఉన్న ఆ యొక్క స్కీమ్, ఏం స్కీమ్ అది? అమ్మఒడి. ఆ అమ్మఒడి పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ, కొన్ని చేంజెస్ చేస్తూ తల్లికి వందనం అనే పథకాన్ని వారు ఇనిషియేట్ చేయడం జరిగింది. సో పేద కుటుంబానికి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో కుటుంబంలో, సరే ఏంటి సార్ అంటే మార్పుల మీదనే కదా ఎక్కువగా ఏ ప్రభుత్వాలైనా ఫోకస్ చేసేది. గతంలో చూసుకుంటే అమ్మఒడి పథకం అనేది ఏదైతే ఉందో, ఆ యొక్క అమ్మఒడి పథకం అనేది 1వ తరగతి నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హత అనేది ఉండేది. మరి తల్లికి వందనం అనేది ఏదైతే ఉందో, ఆ తల్లికి వందనం పథకం అనేది జనరల్గా అందరూ కూడా చదివిందే. వందనం పథకం అనేది ఏదైతుందో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ. సో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఆ యొక్క తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు అనేది, ఎన్ని రూపాయలు? 15,000 రూపీస్ అనేది వాళ్ళ అకౌంట్లో, తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ కేవలం డబ్బు ధనం లేకుండా ఆ యొక్క చదువుకు ఆటంకం కలిగే కుటుంబాలకి, ఓకేనా, సో వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి ఏమన్నా ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా లేని కుటుంబాలకి ఈ తల్లికి వందనం పథకం కింద వీళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా, ఇవి కొన్ని మార్పులు అనేది చేయడం జరిగింది. సో అవి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. సో ఏ స్కూల్లో చదివినా, ప్రైవేట్ స్కూల్లో చదివినా కానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివినా కానీ, హాస్టల్లో చదివినా కానీ వాళ్ళందరికీ కూడా ఇస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అవర్ గవర్నమెంట్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఏ సూపర్ 6 ప్రామిస్ by providing financial assistance through Talliki Vandanam to mothers for their children studying from class 1 to class 12, the government in government and private schools. Okay na? The scheme aims to ensure that no child has to leave education due to poverty. సో చదువుకోవాలని ఆసక్తి ఉండి, చదువుకోవాలన్న కోరిక ఉండి, డబ్బు లేదు, మేము పెద్ద పెద్ద స్కూల్లో చదువుకోలేకపోతున్నాము అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుదూర ప్రాంతాలు, ఎందుకంటే జనరల్గా స్కూల్ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి కదమ్మా. ప్రైవేట్ స్కూల్లో చదివినా కానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివినా కానీ కేవలం పుస్తకాలనే కాకుండా, కేవలం స్కూల్ ఫీజు అనే కాకుండా కొన్ని ఇతరత్ర కొన్ని వ్యయాలు అనేది ఉంటాయి, ఖర్చులు అనేది ఉంటాయి. సో దాన్ని ఆ యొక్క పేద కుటుంబాలు అనేది ఆ భారాన్ని భరించలేరు. సో అలాంటి వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం, ఒక రకంగా చెప్పాలంటే రిలీఫ్ అనేది ఉంటుంది. ఈ 15,000 అనేది దే విల్ బి హ్యావింగ్ సమ్ రిలీఫ్ అని చెప్పేసి వాళ్ళకి ఈ తల్లికి వందనం అనే పథకం అనేది స్టార్ట్ చేశారు. ఇట్ విల్ హెల్ప్ డ్రాస్టికలీ టు రిడ్యూస్ ద స్కూల్ డ్రాప్అవుట్స్. సో మధ్యలోనే స్కూల్ బడి ఏదైతే ఉందో వాళ్ళు మానేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తగ్గించే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో దీంతో పాటు మనకి పోషణ్ అభియాన్లో భాగంగా మిడ్ డే మీల్ స్కీమ్ అనేది మీ అందరికీ తెలిసింది కదా. ఓకేనా, ఆ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. డొక్కా సీతమ్మకి సంబంధించిన పథకం గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఉచితంగా ఆ యొక్క ఫ్రీ కిట్ అనేది ఏదైతే స్కూల్ కిట్ అనేది కూడా రాధాకృష్ణకి సంబంధించిన ఆ పథకం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఆ యొక్క తల్లికి వందనం పథకం అనేది అయిపోయింది. సో ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. సో ఈ పథకానికి దాదాపు 8,000 కోట్ల ఖర్చు అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కేటాయింపులకి సంబంధించింది నేను అంతగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎందుకంటే అది ఫ్యాక్చువల్ బేస్డ్. ఎగ్జామినేషన్కి ఇంకొక వారం ఉందనగా, ఒక 10 days ఉందనగా, 15 days ఆర్ 30 days ఎక్కువ శాతంగా చూసుకుంటే ఫ్యాక్ట్స్ మీద దాని మీద ఫోకస్ చేయండి. వస్తాయా సార్ అంటే మనం చెప్పలేం. మన తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకైతే మాత్రం ఖచ్చితంగా ఫ్యాక్చువల్ డేటా ఆధారంగానే ఎక్కువగా క్వశ్చన్స్ అనేది వచ్చాయి. సో అందరు క్లెయిమ్ చేసుకున్నారు మా బుక్ నుంచి వచ్చాయి ఆబ్వియస్లీ. సో కొంతమంది చెప్తున్నారు అన్ని బుక్కుల్లో ఉన్న డేటానే అప్చేయారు, కానీ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే అభ్యర్థులు అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి డేటా, అంత హ్యూజ్ డేటా అనేది గుర్తుపెట్టుకునే ఎవరి వల్ల కాదు. సో ఆబ్వియస్లీ అందుకే అది టఫర్గా అనిపించింది. సో ఎవరైతే ఫ్యాకల్టీస్ మాలాంటి వాళ్ళు కూడా కొన్ని బిట్స్ చేయలేని పరిస్థితి ఉంది, ఎందుకంటే అంత హ్యూజ్ డేటా అనేది డంప్ చేయడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాము, బట్ ఇట్ డిడెంట్ వర్కౌట్. ఓకేనా, మళ్ళీ వన్స్ అగైన్ చెప్పే కదా, ప్రూవ్ అయింది. మళ్ళీ ఎకానమీ అనేది డిసైడింగ్ పేపర్ అని చెప్పేసి. సో కుటుంబంలో ఒకరికి మాత్రమే సాయం అందించారు, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లివందనం అమలు చేస్తారు. ఈ మేరకు నిధులు కేటాయించింది. ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి, కొన్ని మార్పులు చేర్పులు చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 75% అనేది అటెండెన్స్ అనేది మ్యాండేటరీ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. 15,000 పర్ చైల్డ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 1 to 12th క్లాస్ తల్లికి వందనం. ఇవన్నీ కూడా జనరలైజ్డ్ థింగ్స్ అమ్మా. నెక్స్ట్ ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఏదైతే ఉందో మహిళలకి ఉచిత ప్రయాణం సదుపాయాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇది ఆర్టీసీ బస్సుకి సంబంధించిందమ్మా, అది వదిలేసేయండి. నెక్స్ట్, పాఠశాలలో మౌలిక సదుపాయాలను మరియు
విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం సమగ్ర సంస్కరణ చేపడుతుంది. సో మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరియు విద్యా వ్యవస్థలో యువ ఉపాధ్యాయులు నూతన శక్తి నింపేందుకు ఖాళీగా ఉన్న 16,347 పోస్టులు భర్తీ చేసిన దిశగా మెగా డిఎస్సి నియామకాన్ని ప్రకటించడం జరిగింది. ఎస్, ఇది జనరలైజ్డ్ స్టేట్మెంట్. ముఖ్యమైన పథకాలకు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, ఓకేనా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మరియు సామాజిక కార్యకర్త శ్రీమతి డొక్కా సీతమ్మ గారికి సంబంధించిన పేర్లను మా ప్రభుత్వం చేపట్టింది. ఉపాధ్యాయులు బోధనపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా అవసరమైన యాప్లను తొలగించడం ద్వారా ఉపాధ్యాయులపై యాప్ భారాన్ని తగ్గించడం జరిగింది. అంటే ఎక్కువ యాప్స్ ఉండడం వల్ల ఈ యొక్క టీచర్లకు కానీ ఉపాధ్యాయులకు కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎక్కువ భారం అనేది ఉంది. సో మేము వాటిని కూడా యాప్స్ అన్నింటిని కూడా తగ్గించడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంటర్ విద్యార్థులకి ఉచితంగా పాఠ్యపుస్తకాలు మరియు బ్యాగులు అందించడం జరిగింది. సో 2024-25 సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖ దాదాపు 29,000 కోట్లు కేటాయించిందని చెప్పేసి ప్రతిపాదిస్తున్నాను. అయితే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పథకాల యొక్క పేర్లలో మార్పిడి, ఓకేనా. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర. సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో, ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎవరికి వర్తిస్తుంది? తల్లికి వందనం ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ప్లస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి. కానీ ఏదైతే మనం చెప్పుకున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణకి సంబంధించి విద్యార్థి మిత్ర పథకం అనేది గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న వాళ్ళకి ఆ పాఠ్య పుస్తకాలు, స్కూల్ బుక్స్ ఏదైతున్నాయో, క్లాస్ బుక్స్ అనేది ఏదైతున్నాయో అవి ప్లస్ నోట్ బుక్స్ ప్లస్ ఉచితంగా మనకి సంబంధించిన ఆ యొక్క యూనిఫాము, షూస్, సాక్స్లు, స్టిచ్చింగ్ ఫీజు ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాన్ని దీన్ని కంటిన్యూ చేసి జస్ట్ పేర్లు అనేది మార్చడం జరిగింది. విద్యావేత్తల పేర్లు ఏదైతే సామాజిక కర్తకి సంబంధించిన పేర్లు అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. విద్యావేత్తలకు సంబంధించింది వర్క్ బుక్స్, నోట్ బుక్స్, బెల్ట్, ఓకే తెలుసు అనుకుంటారు, షూస్, టై, ఓకేనా, బ్యాగు, డిక్షనరీ 3 జతలకి సంబంధించిన యూనిఫామ్ అందిస్తున్నారు. సో దాదాపు 36 లక్షల మంది విద్యార్థులకి వీటిని అందించేందుకు నిధులు మంజూరు చేశారు. ఎంతమందమా? 436 lakhs స్టూడెంట్స్ ఎవరైతున్నారో సో ఏదైతుందో ఈ కిట్స్ అనేది ఏదైతుందో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ కిట్స్లో ఏమేమి ఉంటాయి? ఒక్కొక్క కిట్ కాస్ట్ ఎంత? 1858 రూపీస్, దాదాపు 1858 రూపాయలు ఒక్కొక్క కిట్ కాస్ట్. ఏంటది? 3 జతలకి సంబంధించిన యూనిఫాము ప్లస్ స్టిచ్చింగ్ ఫీజు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, క్లాస్ నోట్స్, బెల్ట్, ఇవన్నీ ఏదైతే షూస్, 2 pairs ఆఫ్ సాక్స్ అవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వానికి సంబంధించిందమ్మా. జస్ట్ మీరు చూసుకోండి, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. 36 లక్షల మంది విద్యార్థులకి ప్లస్ 1858 రూపీస్. అంతకుముందు 1,500 రూపాయలు చెప్పినట్టున్నాను, ఓకేనా. విద్యా కానుక అని చెప్పేసి కిట్స్ అంటాను, గుర్తుందా లేదా? వైఎస్ఆర్కి సంబంధించి విద్యా కానుక కిట్స్, ఆ పేరు మార్చి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అని చెప్పేసి ఆ పథకం అనేది పేరు మార్చారు, ఓకేనా. సో అలాగే యూనిఫామ్కి సంబంధించిన కుట్టుకూలి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 120 రూపాయలు ఇస్తున్నారు. 9వ తరగతి నుంచి 10వ తరగతి చూసుకుంటే 245 రూపాయలు చెల్లించనుంది. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కిట్ను విద్యార్థులకు అందించనుంది. సో ఖచ్చితంగా 100% కిట్ కాస్ట్ ఎంత? 1వ తరగతి నుంచి 8వ తరగతి, ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కుట్టుగోలి అనేది ఎంత ఇస్తున్నారు, ఓకేనా. సో అట్ ద సేమ్ టైం 9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎంత ఇస్తున్నారు అనేది మాత్రం 100% స్టేట్మెంట్ రూపంలో కానీ, మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ కానీ, అసర్షన్స్, రీజన్స్ వీటి విషయంలో ఎలాగైనా సరే అడిగే ఛాన్సెస్ ఉంది. రిస్క్ తీసుకోకండి. ప్రతి పథకం కూడా డీటెయిల్గా చదవడానికి ప్రయత్నించండి. మీకు ఇక్కడ ఒక రకంగా చెప్పండి, ఇన్ఫర్మేషన్ కంటే ఎలా ఒక పథకాన్ని కాంప్రహెన్సివ్గా చదవాలనే దాని మీదనే నేను ఎక్కువ దృష్టి పెడుతున్నానమ్మా, ఓకేనా. సో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిందమ్మా విద్యామిత్ర స్కీమ్ కొంచెం చూసుకోండి. ఎడ్యుకేషన్ నీడ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ డిసడ్వాంటేజ్, ఓకేనా, వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో గవర్నమెంట్ స్కూల్ అటెండ్ అవ్వాలి, గవర్నమెంట్ స్కూల్ ఎన్రోల్మెంట్ అనేది పెరగాలి, గవర్నమెంట్ స్కూల్ అటెండెన్స్ అనేది పెరగాలి, ఓకేనా. బేసిక్ టూల్స్ అనేది, ఎక్విప్మెంట్, బేసిక్కి సంబంధించిన నెసెసిటీస్ ఉండాలి. సో ఏమేమి ఇస్తున్నారు? యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్స్ అండ్ అదర్ స్టేషనరీ అనేది ఇస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళకి ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఉండకూడదు, వనరు అనేది లేకుండా ఉండకూడదు. ప్రతి విద్యార్థి కూడా అన్నీ ఉండాలన్న ఉద్దేశంతో. సో ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ grade 1 to 10 ఇన్నమ్మా 1 to 10 అనేది హూ ఆర్ ఎన్రోల్డ్. అండ్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఇస్తున్నామని చెప్పేసి ఇందాక చెప్పే కదా. గత ప్రభుత్వం ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్కి ఇచ్చారు, ఇప్పుడు 12th క్లాస్ వరకు దాన్ని ఆ యొక్క మోరల్ సపోర్ట్ కింద వాళ్ళు ఇస్తున్నారు అన్న సంగతి గుర్తుపెట్టి చేద్దాం. నెక్స్ట్ ఏమున్నాయనేది డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలో. సో ఖచ్చితంగా ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ లేబర్ ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో, భవన నిర్మాణ కార్మికులు అనే వాళ్ళు ఎక్కడైతే అధికంగా ఉన్నారో, సో అక్కడ ఆ ప్రాంతంలో, ఓకేనా. సో అన్నదాన శిబిరాలు, డొక్కా సీతమ్మకి సంబంధించిన అన్నదాన శిబిరాలు అనేది కూడా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఉచితంగా వాళ్ళకి ఫ్రీ మీల్స్ అనేది అందించడం జరుగుతుంది.
సో ఈ యొక్క డొక్కా సీతమ్మ గురించి ఈసారి మనం బిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఎకానమీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఎకానమీలో కాదమ్మా. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆ యొక్క సంస్కృతి ఏదైతే ఉన్నాయో, మన యొక్క రచనలు ఏదైతున్నాయో, ఆ యొక్క సామాజిక సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో దాని అక్కడ మేబీ ఈ డొక్కా సీతమ్మ గురించి మీ అందరికీ కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇది మన ఎకానమీ కాబట్టి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. హిస్టరీలో దాని గురించి కొంచెం తెలుసుకున్నామా. సో ఆ కాలంలో చూసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎవరు వచ్చినా కానీ నాకు అన్నం లేదు, అన్నం అనేది ఎవరన్నా వచ్చినా కానీ నా దగ్గర అన్నం పెట్టలేని పరిస్థితి ఉంది, తర్వాత రా అని అలాంటివి ఎక్కువగా వాడేది కాదు. ఎవరు వచ్చినా కానీ ఎంతమంది వచ్చినా కానీ షీ కీప్స్ ఆన్ ప్రొవైడింగ్ ఫ్రీ మీల్స్. ఓకే, దారిపోయిన వాళ్ళందరికీ కూడా. సో సుదూర ప్రాంతంలో మేబీ ఆ సిచ్యువేషన్లో అక్కడ ఆ ప్రాంతంలో దూర ప్రాంతాల్లో పయనించే వాళ్ళకి ఎక్కువగా ఆ పేరు అనేది వినపడేది. అది కొంచెం చూసుకున్నామా. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దట్ వన్. ఆ పేరేంటి, ఆ ప్రాంతం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ కూడా మీరు హిస్టరీలో చదవడానికి ప్రయత్నించండి. ఈవెన్ మిడ్ డే మీల్స్ స్కీమ్ ఇది ఎందుకు సార్ ఇక్కడ వచ్చిందంటే మధ్యాహ్న భోజన పథకం పేరు అనేది మనకి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. తెలుసు అనుకుంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ యొక్క భోజన పథకం కింద పేరు మార్చడం జరిగింది. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఆ శిబిరాలకి 175 నియోజకవర్గాలు. 175 అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అడుగుతాడు. అయితే మనం చెప్పుకున్న ఆ డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలు అనేది పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీయా, జిల్లాల వారీగా ఏర్పాటు చేశారా, లేదా అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఏర్పాటు చేశారా, ఎమ్మెల్సీ నియోజకవర్గాలుగా ఏర్పాటు చేశారా, ఓకేనా, మండల స్థాయిలో ఏర్పాటు చేశారా, సో ఇలా టౌన్సా, మండలాల, మున్సిపాలిటీలా, కార్పొరేషన్స్ ఇలా అడిగే ఛాన్సెస్ ఉంది. కొంచెం దాని గురించి మీరు ఫోకస్ చేయండి, ఓకేనా. సో 100% ఇది మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్